వర్మ సైకాలజీ. సోషల్ మీడియా ఇప్పుడు జనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది లేకుండా జనాలు కొంత సమయం కూడా గడిపే పరిస్థితి కనిపించడం లేదు. చిన్నపిల్లలు సైతం దీనికి బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా పలు దేశాలు నిషేధం విధించే దిశగా వెళుతున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలనే డిమాండ్ ఇండియాలో కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా అంటే కేవలం కాలక్షేపం కాదని, అది జ్ఞాన భాండాగారం అని ఆర్జీవీ అన్నారు. ఇతర దేశాల్లో పిల్లలు రెడిట్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా కోడింగ్, సైన్స్ నేర్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నారని, మనం ఇక్కడ సోషల్ మీడియాపై నిషేధం విధిస్తే మన పిల్లలు పోటీలో వెనకబడిపోతారని చెప్పారు. మన పిల్లల జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళమవుతామని అన్నారు. కొందరు చేసే తప్పులకు మొత్తం టెక్నాలజీని నిషేధించడం సరికాదని చెప్పారు. రక్షణ పేరుతో పిల్లలకు ఇన్ఫర్మేషన్ అందకుండా ఆపేస్తే వారి జీవితం అంధకారం అవుతుందని అన్నారు. కెరీర్ బాగుండాలంటే డిజిటల్ ప్రపంచంపై పట్టు ఉండాలని చెప్పారు. సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తూ హీరోగా మారారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం షో మ్యాన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మ్యాడ్ మానిస్టర్ అనే ట్యాగ్ తో గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంపై రూపొందుతున్న ఈ సినిమాలో ఆర్జీవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా భారీ స్పందన వచ్చింది. గుబురు గడ్డం, మాస్ యాటిట్యూడ్ తో పూర్తిగా రగడ్ లుక్ లో కనిపించిన ఆర్జీవీని చూసి నెటిజన్లు ఇది నిజంగానే ఆర్జీవీనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. హీరోగా ఆయన ఎంట్రీ అదిరిపోతుందని స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. వర్మ సైకాలజీ. సోషల్ మీడియా ఇప్పుడు జనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది లేకుండా జనాలు కొంత సమయం కూడా గడిపే పరిస్థితి కనిపించడం లేదు. చిన్నపిల్లలు సైతం దీనికి బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా పలు దేశాలు నిషేధం విధించే దిశగా వెళుతున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలనే డిమాండ్ ఇండియాలో కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా అంటే కేవలం కాలక్షేపం కాదని, అది జ్ఞాన భాండాగారం అని ఆర్జీవీ అన్నారు. ఇతర దేశాల్లో పిల్లలు రెడిట్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా కోడింగ్, సైన్స్ నేర్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నారని, మనం ఇక్కడ సోషల్ మీడియాపై నిషేధం విధిస్తే మన పిల్లలు పోటీలో వెనకబడిపోతారని చెప్పారు. మన పిల్లల జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళమవుతామని అన్నారు. కొందరు చేసే తప్పులకు మొత్తం టెక్నాలజీని నిషేధించడం సరికాదని చెప్పారు. రక్షణ పేరుతో పిల్లలకు ఇన్ఫర్మేషన్ అందకుండా ఆపేస్తే వారి జీవితం అంధకారం అవుతుందని అన్నారు. కెరీర్ బాగుండాలంటే డిజిటల్ ప్రపంచంపై పట్టు ఉండాలని చెప్పారు. సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తూ హీరోగా మారారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం షో మ్యాన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మ్యాడ్ మానిస్టర్ అనే ట్యాగ్ తో గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంపై రూపొందుతున్న ఈ సినిమాలో ఆర్జీవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా భారీ స్పందన వచ్చింది. గుబురు గడ్డం, మాస్ యాటిట్యూడ్ తో పూర్తిగా రగడ్ లుక్ లో కనిపించిన ఆర్జీవీని చూసి నెటిజన్లు ఇది నిజంగానే ఆర్జీవీనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. హీరోగా ఆయన ఎంట్రీ అదిరిపోతుందని స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. వర్మ సైకాలజీ. సోషల్ మీడియా ఇప్పుడు జనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది లేకుండా జనాలు కొంత సమయం కూడా గడిపే పరిస్థితి కనిపించడం లేదు. చిన్నపిల్లలు సైతం దీనికి బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా పలు దేశాలు నిషేధం విధించే దిశగా వెళుతున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలనే డిమాండ్ ఇండియాలో కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా అంటే కేవలం కాలక్షేపం కాదని, అది జ్ఞాన భాండాగారం అని ఆర్జీవీ అన్నారు. ఇతర దేశాల్లో పిల్లలు రెడిట్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా కోడింగ్, సైన్స్ నేర్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నారని, మనం ఇక్కడ సోషల్ మీడియాపై నిషేధం విధిస్తే మన పిల్లలు పోటీలో వెనకబడిపోతారని చెప్పారు. మన పిల్లల జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళమవుతామని అన్నారు. కొందరు చేసే తప్పులకు మొత్తం టెక్నాలజీని నిషేధించడం సరికాదని చెప్పారు. రక్షణ పేరుతో పిల్లలకు ఇన్ఫర్మేషన్ అందకుండా ఆపేస్తే వారి జీవితం అంధకారం అవుతుందని అన్నారు. కెరీర్ బాగుండాలంటే డిజిటల్ ప్రపంచంపై పట్టు ఉండాలని చెప్పారు. సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తూ హీరోగా
మారారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం షో మ్యాన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మ్యాడ్ మానిస్టర్ అనే ట్యాగ్ తో గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంపై రూపొందుతున్న ఈ సినిమాలో ఆర్జీవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా భారీ స్పందన వచ్చింది. గుబురుగడ్డం మాస్ యాటిట్యూడ్ తో పూర్తిగా రగడ్ లుక్ లో కనిపించిన ఆర్జీవీని చూసి నెటిజన్లు ఇది నిజంగానే ఆర్జీవీనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. హీరోగా ఆయన ఎంట్రీ అదిరిపోతుందని స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.